హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆఫ్ మినీ బ్లాగ్ పార్ట్ 2 ఆఫ్ సింహాచలం. సో దాని తర్వాత మేము దిగిన తర్వాత సేమ్ మీకు ఎలాగో తెలుసు, గిరి ప్రదక్షిణాలకి మేము ఎలాగో వెళ్ళాం. లాంగ్ వీడియో ఒకటి చేసాము, చూడకుంటే మాత్రం యూట్యూబ్లో చూడండి, లాంగ్ వీడియో ఉంటుంది. సో మళ్ళీ మేము కొబ్బరికాయ కొట్టడానికి అనేది వచ్చాము మళ్ళీ సింహాచలంకి. సో చాలా బాగుంది. నాకు ఒక దేవుడి దగ్గరికి వచ్చే ప్రతిసారి కూడాను ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది ఎంజాయ్ చేయడమే. సో డిప్రెషన్లో ఉండే బదులు ఇలాంటి దగ్గరికి వెళ్ళి కొంచెం చూస్తుంటే దేవుడి గురించి తెలుసుకుంటుంటే చాలా మంచిది. అండ్ ఫస్ట్ టైం అది బాబు కూడా చూసాడు, చాలా క్యూట్గా ఉంటాడు. దాని తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత అది నాకు ఫస్ట్ టైం బస్సు ఎక్స్పీరియన్స్. సో నాకు తెలియలేదు, బట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాగ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను మెల్లిమెల్లిగా. లైఫ్ అనేది నాకు ఇంకా స్టార్ట్ అవుతుంది. చాలామంది చూసి ఉంటారు, చాలామంది చూడకుంటారు. స్టార్ట్ చేయాలి, మనకు నచ్చింది మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏవో ఒకటి కొన్ని తెలుస్తుంటే కొన్ని ఫీల్ అవుతాం. సో ఫుల్ ఎంజాయ్లో ఉండే నా టైంలో దేవుడి స్మరణ చాలా ఇంపార్టెంట్. అప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ అప్పుడు. సో అప్పుడు అది ఇంకా మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టైంలో ఇంకేం గుర్తురాదు, దేవుడి స్మరణతోనే ఉంటుంది మొత్తం. సో మనోడికి ఫుల్ ఎంజాయ్మెంట్, మాకు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్. బస్సు కదా, ఏసీ చల్లగా సవక అన్నట్టు వినబడింది మనకి. దాని తర్వాత అలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేంటి, అలాగ గోపురం వచ్చింది. మనోడు గుండు కొట్టిద్దామని ఫిక్స్ అయ్యి మనోడికి పట్టుకొని వెళ్ళాం. మనోడు మొక్కు కూడా ఉండేది కాబట్టి మొక్కు కూడా తీర్చుకోవడానికి ఎక్కడ ఎలా కొట్టిస్తారో, టికెట్ ఎట్లా ఉంటుందా ఇట్లా అని చూసేసరికి కిందన ఉంటుంది అని చెప్పారు. సో కిందకి వెళ్ళాం. కొంచెం ఖాళీగానే ఉండేది, బట్ మేము రాంగ్ రూట్ నుండి అలాగ వచ్చాం. సో అంటే రాంగ్ రూట్ కాదు, అదే మాకు అలాగ తెలియకుండా ఇటు పక్క నుండి అలాగ వచ్చాం. దాని తర్వాత మనోడు రెడీ అయ్యి గుండు కొట్టించుకోవడానికి మొహం బుర్ర తడుపుకొని కొట్టేశారు. మామ బాగా కొట్టేశారు. నామంతో మొహం ఎంత బాగా వెలిగిపోతుందో చూసారా గైస్. దాని తర్వాత మనోడు గుండు కొట్టించిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అలా గుండేది. అది మామ జరిగింది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అంతవరకు బాయ్.